హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 33. ఎక్కడ రాసి పెట్టి ఉన్నా అన్నయ్యని చేరే రోజు వస్తే అన్నయ్య కోసం ఆ అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు అన్నయ్య చెప్పాడు కదా తనకి ఎలాంటి అమ్మాయి కావాలో, ఇక నువ్వు అలాంటి అమ్మాయిని వెతికే పనిలో ఉండు బామ్మ అని చెప్తాడు రణవ్. నువ్వేమంటావు అమ్మరు, మరి చూడనా పెళ్లి సంబంధాలు అని అడుగుతుంది. నీ ఇష్టం బామ్మ. ఇప్పుడు ఇప్పుడు వచ్చావరా నా దారికి. నువ్వు చెప్పినట్టు నీకు నచ్చేటట్టు ఉండే అమ్మాయిని నేను చూస్తాను కదా అని హామీ ఇస్తుంది బామ అమర్కి. వీళ్ళు మాటల్లో ఉండగానే రణవ్కి తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. వస్తున్నానని చెప్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు కన్నయ్య అని అడుగుతుంది బామ్మ. ఫ్రెండ్ కాల్ చేశాడు, వాడి దగ్గరికి వెళ్తున్నాను బామ్మ. ఏంటి ఇప్పుడా? త్వరగా వచ్చేస్తాను అన్నయ్య. బాయ్ బామ్మ, మమ్మీకి చెప్పు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అని అని బామ్మ అమ్మకి బాయ్ చెప్పి వెళ్తాడు రణవ్. తన ఫ్రెండ్ రూమ్ కి వచ్చేసరికి మిగిలిన ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉంటారు. ఏంట్రా ఈ రోజు సడన్ గా పార్టీ అరేంజ్ చేసావు, ఏంటి విషయం అని అడుగుతారు. విషయం ఏమీ లేదురా, చాలా రోజులైంది కదా మనం పార్టీ చేసుకుని, అందుకే ఈ రోజు పార్టీ అరేంజ్ చేసా. సరే గాని తొందరగా పార్టీ స్టార్ట్ చేయండి అని అంటాడు ప్రణీత్. మిహిరా నుంచి కాల్ రావడంతో రణవ్ పక్కకి వెళ్తాడు. రే, అందరూ ఇక్కడే ఉన్నారు, మరి రణవ్ ఏడ్రా? అదిగో అక్కడ ఉన్నాడు చూడు, వాడి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినట్టుంది, మాట్లాడడానికి వెళ్ళాడు, మనం కానిద్దాం పదండి అని అందరూ ఒక్కొక్క బాటిల్ తీసుకుంటారు. హలో, ఏంటి సార్ బిజీగా ఉన్నారా అని అడుగుతుంది మిహి. బిజీ ఏమీ లేను, ఫ్రెండ్స్ రూమ్ దగ్గరకు వచ్చాను అని చెప్తాడు రణవ్. ఎందుకు? అది చిన్న పార్టీ చేసుకోవడానికి వచ్చాము. పార్టీ అంటే ఏంటి, డ్రింక్ చేస్తారా? పార్టీ అంటేనే అది, మరి డ్రింక్ చేస్తారా అని అడుగుతున్నావా? రణవ్, నువ్వు డ్రింక్ చేస్తావా అని అడుగుతుంది. నో, నాకు డ్రింక్ చేసే అలవాటు లేదు, కానీ ఒకసారి ట్రై చేశాను. కానీ నాకు ముందు నుంచి స్మోక్ చేయటం అలవాటు కాబట్టి ఇంకొకసారి ట్రై చేశాక తర్వాత ఎప్పుడు తాగలేదు అని నిజం చెప్తాడు. నిజంగానా? తర్వాత ఎప్పుడు నువ్వు డ్రింక్ చేయలేదా రణవ్? ఓయ్, నీకు తెలుసు కదా నాకు అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం లేదు అని. మరి నీకు నేను ఎందుకు అబద్ధం చెప్తాను? అయినా ఇలాంటి విషయాల్లో అస్సలు అబద్ధం చెప్పను. నా గుడ్ హ్యాబిట్సే కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నీకు తెలియాలి. అందుకే కదా నా ప్రతి ఒక్క విషయం నీకెప్పుడు నేను చెప్తూనే ఉంటా, అది కూడా నిజం. నాకు కూడా నువ్వు నిజమే చెప్పాలి, కానీ ఏ సందర్భంలోనైనా అబద్ధం చెప్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది అని సీరియస్ గా చెప్తాడు. నేనేమీ నీకు అబద్ధం చెప్పను. అయినా నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు? నువ్వు నాతో కోపంగా మాట్లాడితే నేను నీతో మాట్లాడను. సరే, కోపంగా మాట్లాడను. అలాగే, నువ్వు నాకు కోపం తెప్పించకూడదు. నేను ఎందుకు నీకు కోపం తెప్పిస్తాను? సరే, ఇప్పుడు నువ్వు డ్రింక్ చేస్తావా అని అడుగుతుంది. నాకైతే చెయ్యాలని లేదు, నీకు నచ్చదు కదా నేను స్మోక్ చేసినా డ్రింక్ చేసినా. నీకు నచ్చినప్పుడు నేను డ్రింక్ చేస్తాను అని ఎలా అనుకుంటున్నావు? నాకు స్మోక్ చేయటం ఇష్టం లేదు అని చెప్పాను, కానీ డ్రింక్ చేయటం నచ్చదు అని చెప్పలేదు కదా. అయితే నేను డ్రింక్ చేస్తే నీకేం ప్రాబ్లం లేదన్నమాట. నువ్వు ఎప్పుడో ఒకసారి డ్రింక్ చేస్తే నాకు ప్రాబ్లం లేదు, అది కూడా లైట్ గా డ్రింక్ చేయడానికే ఒప్పుకుంటాను. కానీ ఓవర్ డ్రింక్ చేస్తే నాకు కోపం వస్తుంది. అయితే నేను డ్రింక్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నావు అన్నమాట. పర్మిషన్ ఏమీ ఇవ్వలేదులే, కానీ నీ ఇష్టం, నీకు తాగాలనిపిస్తే తాగు. సరే, ఇంతకీ కాల్ చేసిన విషయం ఏంటి? ఏమీ లేదు, నువ్వు బాగా గుర్తుకు వస్తూ ఉంటే కాల్ చేశాను. నిజం చెప్పు, నేను గుర్తుకు వచ్చి కాల్ చేసావా, లేకపోతే నేను ఇచ్చిన కిస్ గుర్తుకొచ్చి కాల్ చేసావా అని టీజింగ్ గా అడుగుతాడు. రణవ్ తనని కిస్ చేయడం గుర్తుకు వచ్చి మిహిరా బుగ్గల్లో సిగ్గుతో ఎరుపెక్కుతాయి. నాకైతే నిన్ను కిస్ చేసింది గుర్తుకు వస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ నేను చెయ్యాలి అనిపిస్తూ ఉంది. నిజం చెప్పాలి అంటే ఒక్క ముద్దుకే నీ లిప్స్ కి ఎడిక్ట్ అయిపోయాను. స్మోక్ డ్రింక్ కన్నా ఎక్కువ కిక్కిస్తాయి నీ పెదవులు. మరోసారి కిస్ చేయాలని ఉంది. ఇప్పుడు ఈవినింగే కదా కిస్ చేశాను, మళ్ళీ ముద్దు అంటే నేను ఒప్పుకోను. ఈవినింగ్ ఎక్కడ కిస్ చేశాను? కిస్ ఫీల్ ఎంజాయ్ చేసే లోపే నీ లిప్స్ నాకు దూరం చేసేసావు కదా. మరీ దూరం జరగకపోతే ఒక్క ముద్దుతో ఆగుతావా నువ్వు? ఇలా మాట్లాడి నన్ను రెచ్చగొట్టకే, ఇప్పుడే మీ ఇంటికి వచ్చేయగలను. అంత పని మాత్రం చేయకు. డాడీ గాని నిన్ను చూస్తే ఇక అంతే సంగతులు. మరీ నన్ను రెచ్చగొడుతున్నావు బాబు, ఇక వదిలే.
నేనేమీ నిన్ను రెచ్చగొట్టడం లేదు అని అంటుంది మిహి. రణవ్ మిహిరతో మాట్లాడుతూ బిజీగా ఉండగానే తన ఫ్రెండ్స్ ఒక బీర్ కంప్లీట్ చేశారు. రే, ఈ రణవ్ గడు ఏట్రా ఇంకా రావట్లేదు. ఛే, వీడిని ఇలాగే వదిలేస్తే ఈ రోజు మొత్తం మాట్లాడుతూ కూర్చుని ఇలా ఉన్నాడు, పిలవంట్రా వాణ్ణి అని మరో ఫ్రెండ్ చెప్తాడు. రణవ్, రే రణవ్ అని పిలుస్తూ ఉంటారు ప్రణీత్. ప్రణీత్ పిలవడంతో తన వైపే చూసి 5 minutes లో వస్తాను అని సైగ చేస్తాడు రణవ్. నో, రారా అని పిలుస్తూ ఉంటారు. ఆ గొంతు లైన్లో ఉన్న మిహిరా కూడా వింటుంది. రణవ్, నిన్నెవరో పిలుస్తున్నట్టు ఉన్నారు. ఆ, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. ఓకే ఓకే, మీ పార్టీ మూడ్ చెడగొట్టేలా ఉన్నాను. నేను తర్వాత కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. నీ కోసం మీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, నేను తర్వాత నీకు మెసేజ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా నువ్వు, అవతల నేను మిహిరాతో మాట్లాడుతూ ఉంటే ఓ అరుస్తూ ఉన్నావు అని కోప్పడతాడు రణవ్. అరవకుండా నువ్వు మాతో ఉండకుండా తనతో మాట్లాడుతూ ఉంటే ఎలారా? నీ కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము, మమ్మల్ని పట్టించుకోవేరా నువ్వు. సరే, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, మొదలు పెట్టండి అనగానే మరొక బీర్ ఓపెన్ చేసి తాగుతూ ఉంటారు. రణవ్, ఇదిగో అని రణవ్ చేతికి సిగరెట్ ఇస్తాడు. రణవ్ సిగరెట్ చూడగానే మిహిరా గుర్తుకు వచ్చి పక్కన పడేస్తాడు. ఏంట్రా సిగరెట్ అలా పడేశావు? ఈ మధ్య మేము గమనిస్తూ ఉన్నాము, 1 month నుంచి నువ్వు స్మోక్ చేయట్లేదు, దాని పేరు కూడా ఎత్తడం లేదు, ఏమైంది అని అడుగుతారు. నేను స్మోక్ చేయటం మానేశాను అని చెప్తాడు. నిజమా అని ఆశ్చర్యంతో ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి అడుగుతారు. ఆ, మిహిరాకి నేను స్మోక్ చేయటం అంటే ఇష్టం లేదు, తనకి స్మోక్ పడదు. నేను స్మోక్ చేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటే తను నా దగ్గరగా ఉండడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇక అందుకే తన కోసం స్మోక్ చేయడం కూడా మానేశాను అని చెప్తాడు. అబ్బో అని అందరూ ఒకేసారి కోరస్ అందుకుంటారు. సరే, స్మోక్ చేయడం మానేశాను, కనీసం డ్రింక్ అయినా చెయ్యి అని అంటారు. వద్దు, నాకు డ్రింక్ చేయాలని లేదు. రే, మిహిరాకి స్మోక్ పడడం లేదు అని మానేశావు, కనీసం డ్రింక్ అయినా చేయరా, లేకపోతే మిహిరాకి డ్రింక్ చేయడం కూడా నచ్చదా ఏంటి? అందుకేనా డ్రింక్ చేయను అంటున్నావు అని అడుగుతారు. తనకి డ్రింక్ నచ్చదు అని చెప్పలేదు, నాకు ఇష్టమైతే తాగమని తనే చెప్పింది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, కానివ్వు అని బలవంతంగా తన ఫ్రెండ్స్ అందరూ రణవ్కి అయితే బీర్ తాగిస్తారు. రణవ్ వద్దు అన్నా సరే బలవంతంగా మొత్తం తాగిస్తారు ఫ్రెండ్స్ అందరూ. రే, వద్దు అన్నా కదరా అని వాళ్ళ మీద అరుస్తాడు కోపంగా. వద్దు అంటే వదిలేస్తామా ఏంటి అని మరో బాటిల్ తీసుకుని తాగుతూ ఉంటారు. రణవ్ ఫ్రెండ్స్ అందరూ తాగి పడిపోయి మత్తులో కింద పడి దొల్లుతూ ఉంటారు. వీళ్ళల్లో రణవ్ మాత్రమే తక్కువ తాగి ఉంటాడు. రే, ఇలాగే పడి ఉంటారా, ఇంటికి వెళ్ళరా మీరు అని అడుగుతాడు రణవ్. మా వల్ల కాదురా, మాకు ఫుల్గా ఎక్కేసింది, ఎక్కడికి వెళ్ళలేము, ఈ రోజు మేము ఇక్కడే అని తాగిన మత్తులో పడి దొల్లుతూ ఉంటారు. సరేరా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తున్నా అంటాడు. మమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్తావేరా? వెళ్ళాలి, త్వరగా వచ్చేస్తానని బామ్మకి చెప్పొచ్చాను. రణవ్, ఒకటి మాత్రం నిజం, మిహిరా నీ లైఫ్ లోకి రావటం నీ అదృష్టం. మిహిరా చాలా మంచి అమ్మాయిరా, తను నిన్ను ప్రేమిస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అని ఒక ఫ్రెండ్ చెప్తే మిగిలిన వాళ్ళు కూడా కోరస్ అందుకుంటారు. మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారేమో కానీ నేను కాదు అంటాడు ప్రణీత్. నీకేమైందిరా మధ్యలో, వాళ్ళు లవ్ చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? నాకు ప్రాబ్లం, నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? వీడు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, మీరంటే మధ్యలో వచ్చారు, కానీ మేము చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉన్నాము. ఇక చిన్నప్పటి నుంచి ప్రతి విషయం ఏదైనా నాతో షేర్ చేసుకునేవాడు, ఏది దాచేవాడే కాదు. కానీ ఎప్పుడైతే వీడు లైఫ్ లోకి మిహిరా వచ్చిందో అప్పటి నుంచి వీడు నా దగ్గర ప్రతి విషయం దాస్తూ వచ్చాడు. ఎప్పుడు నేనే వీడు బైక్ ఎక్కేవాడిని, ఇప్పుడు ఆ ప్లేస్ కూడా తనే ఆక్టిఫై చేసింది. ఎప్పుడు నాతోనే ఉండేవాడు, ఇప్పుడు తనతోనే ఉంటున్నాడు. నాకైతే మిహిరాని చూస్తూ ఉంటే జలస్ కలుగుతూ ఉంది అని తన మనసులోని మాట మత్తులో బయటికి కక్కేస్తాడు ప్రణీత్. ఒరే తిక్కలోడా, నువ్వు వాడి ఫ్రెండ్వి, ఆ అమ్మాయి వాడి లవర్. వాడి దృష్టిలో నీ స్థానం వేరుగా ఉంటుంది, తన స్థానం వేరుగా ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా తన మీదే జలస్ ఫీల్ అవుతూ ఉన్నావు. రణవ్, వీడి మాటలు పట్టించుకోకు, తాగిన మొత్తులో ఏదేదో వాగుతూ ఉన్నాడు.
మిహిరా దొరకడం నీ అదృష్టం, తనని మాత్రం వదులుకోకు అని చెప్తారు. రణవ్ కూడా ప్రణీత్ తాగిన మొత్తులో అలా మాట్లాడుతున్నాడు అని లైట్ తీసుకుంటాడు. రణవ్ కి కూడా కాస్త మత్తు ఎక్కువ అవుతుంది. రణవ్ కళ్ళు మూసుకోగానే కాలేజ్ లో మిహిరాని కిస్ చేసింది గుర్తుకు వచ్చి తనకి కాల్ చేస్తాడు. మిహిరా డిన్నర్ చేసి రూమ్ లోకి వచ్చేసరికి తన ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది. స్వీటీ అని ముద్దుగా మాట్లాడతాడు. రణవ్ డ్రింక్ చేసావా అని రణవ్ మాటల్లో తేడా తెలుస్తూ ఉంటే అడుగుతుంది. "ఉమ్, తాగను అన్నావు, నేను కూడా వద్దు అన్నాను స్వీటీ, కానీ ఫ్రెండ్స్ బలవంతం చేసి తాగించారు, లైట్ గానే తాగాను అని చెప్తాడు. ఎలా అయితేనేం తాగవు కదా. స్వీటీ అని ముద్దు ముద్దుగా పిలుస్తాడు. "ఉమ్, నాకు నువ్వు చాలా అంటే చాలా గుర్తుకొస్తున్నావురా." అవునా, అవును, కాలేజీలో నిన్ను కిస్ చేసింది గుర్తుకు వస్తూ ఉంటే నా బాడీ అంతా ఒక్కసారిగా వైబ్రేట్ అయినట్టు ఉంటుంది. ఈ బీర్లో కన్నా మీ పెదవుల్లో ఇంకా ఎక్కువ మత్తుంది. మీ పెదవుల రుచి మరోసారి చూడాలని ఉంది స్వీటీ. ప్లీజ్ ఇంకోసారి కిస్ ఇస్తావా అని అడుగుతాడు. రేపు కాలేజ్కి వచ్చాకే ఇస్తాను. రేపు కాదు, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడా? ఇప్పుడు నేను నీకు కిస్ ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేవు? ఎందుకంటే నేను మా ఇంట్లో ఉన్నా, నువ్వు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నావు కదా, మరి నేను నీకు ఎలా కిస్ ఇవ్వగలను? అవును కదా, సరే సరే, నేనే నీ దగ్గరకు వస్తాను. అంటే మా ఇంటికి వస్తావా? ఆ, వద్దొద్దు, నువ్వు కానీ మా ఇంటికి రావటం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది రాను. ప్లీజ్ రావద్దు. ఎవరు చూడకుండా వస్తానులే స్వీటీ. వద్దు రానవ్, ప్లీజ్, రేపు కాలేజ్కి వచ్చాక ముద్దిస్తాను, ఇప్పుడు మాత్రం వద్దు, నువ్వు రావద్దు ప్లీజ్. నాకు నేను ఇప్పుడే కిస్ చేయాలి అనిపిస్తూ ఉంది. కాదు అనొద్దు. నువ్వు ఇలా అంటే నాకు చాలా గుర్తుకు వస్తూ ఉన్నావు స్వీటీ. ప్లీజ్ ప్లీజ్, చాలా చాలా గుర్తుకు వస్తూ ఉన్నావు. నీ పెదవులు గుర్తుకు వస్తూ ఉంటే నా మనసు అసలు ఆగటం లేదు. వెంటనే వచ్చి నీ పెదవులు అందుకోవాలి అని ఉంది. ప్లీజ్ కాదు అనుకు అని ముద్దుగా బ్రతిమలాడుతూ ఉంటాడు. రణవ్ తనని అంతలా బ్రతిమలాడుతూ ఉంటే ఒప్పుకోక తప్పలేదు మిహికి. సరే అని అనగానే ఆనందంగా థ్యాంక్ యూ స్వీటీ, లవ్ యూ రా అని ఫోన్లోనే ముద్దు పెడతాడు. కానీ రణవ్ ఎవరైనా నువ్వు ఇంటికి రావడం చూస్తే అని కంగారు పడుతుంది. ఎవరు నన్ను చూడకుండా మీ ఇంటికి వస్తాను. డాడీ ఇంట్లో ఉన్నాడు రణవ్, మీ డాడీకి ఏమాత్రం డౌట్ రాకుండా మీ రూమ్ లోకి వస్తాను. అదే ఎలా వస్తావు అని అడుగుతున్నా అని అంటుంది భయంతో. మరి రణవ్ సక్సెస్ఫుల్ గా స్వీటీ ఇంటికి వెళ్తాడా? పాస్ట్ కూడా తొందరగానే అయిపోతుందండి. ఒకవేళ మీకు స్టోరీ బోరింగ్ గా అనిపిస్తే ఆపేస్తాను, వేరే స్టోరీ ఇస్తాను. ఎందుకంటే ఎంత కష్టపడినా సరైన రీచ్ రాకపోతే మాకు మోటివేషన్ ఉండదు కదండి. నాకు 12-1 అయిపోతుంది నైట్ స్టోరీ పెట్టేటప్పటికి. కళ్ళకు కూడా బాగా స్పెట్స్ పడినాయండి, సైట్ ఎక్కువగా ఉంది అన్నారు. మా కష్టానికి తగ్గట్టు లైక్ రీచ్ రాకపోతే మేము మాత్రం ఏం చేస్తాం చెప్పండి. స్టోరీ నచ్చకపోతే ఆపేసి వేరే స్టోరీ ఇస్తాను, నచ్చితే కంటిన్యూ చేస్తాను. కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.